హలో అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను మీ సఫియాని. ఇవాళ డే 4 క్లాస్ ఇన్ 90 డేస్ కోర్స్. ఇవాళ క్లాస్ లో ఏం చెప్పబోతున్నానంటే ఆ మెజర్మెంట్ టేప్ గురించి అండ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఒక కిడ్ కి, ఫ్రాక్ కి కానీ, లెహెంగా బ్లౌజ్ కి కానీ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనే విషయం అయితే ఇవాళ డిస్కషన్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇప్పుడు టేప్ గురించి మాట్లాడతాను. ఇదైతే టేప్ ఇలా ఉంటుంది. ఇలా లూజ్ గా సాఫ్ట్ గా ఉండే టేప్ ని యూస్ చేస్తే బాగుంటుంది. సో ఇందులో టేప్ లో మనకి 2 సైడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంచ్ టేప్. ఓకే, ఇది వచ్చేసి ఇంచ్ టేప్. ఇట్లా పెద్ద లైన్స్ ఉంటాయి అండ్ టేప్ కి ఇట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి సెంటీమీటర్స్ అన్నమాట. మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇటు సైడ్ ది యూస్ చేస్తాము ఇంచ్ టేప్. ఓకే, ఈ ఇంచ్ టేప్ గురించి చూస్తే ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 2 3 అని ఉంటాయి కదా. ఈ మధ్యలో మనకి 8 లైన్స్ అయితే ఉంటాయి. మధ్యలో మిడిల్ లో ఒక పెద్ద లైన్ ఉంటుంది. అది 4 లైన్స్ కి ఎండ్ అవుతుంది. ఆ 4 లైన్స్ అనేది మనకి హాఫ్ ఇంచ్ ని డిఫైన్ చేస్తుంది. 2 లైన్స్ అనేది మనకి పావు ఇంచ్ ని డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఈ హాఫ్ ఇంచ్, పావు ఇంచ్, 1 ఇంచ్ ఇవి అనేది మనము మార్కింగ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు దానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఒక కిడ్ కి ఫ్రాక్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కిడ్ కి ఫ్రాక్ మెజర్మెంట్స్ కానీ, లెహెంగా బ్లౌజ్ మెజర్మెంట్స్ కానీ ఎలా తీసుకోవాలో చూద్దాము. దీనికోసము ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ వరకు ఫ్లోర్ లెంత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కాలు ఇట్లా దూరమను, ఇక్కడ ఫ్లోర్ లెంత్ తీసుకోవాలి. ఇది లాంగ్ లెంత్ ఫ్రాక్ కానీ, మనకు ఫ్రాక్ ఎక్కడ వరకు కావాలి అది అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నీస్ వరకు కావాలంటే నీస్ లెంత్ వరకు, లేకపోతే ఫ్లోర్ లెంత్ కావాలంటే ఫ్లోర్ లెంత్ వరకు. లెహెంగా బ్లౌజ్ కి కానీ, ఫ్రాక్ కి కానీ సేమ్ ఇదే విధంగా తీసుకుంటాము లెంత్. నెక్స్ట్ ఈ చిన్న పిల్లలకి మనము లెహెంగా బటన్ మోడల్ కానీ, డోరీ మోడల్ కానీ పెడితే జారిపోతుంది. సో దానికి మనము బాడీ అనేది అటాచ్ చేస్తాం అన్నమాట. బాడీ అటాచ్ చేస్తే సో బాడీ లెంత్ అనేది ఎంత కావాలో అంత తీసుకుంటాము. ఇంత సైజు పిల్లలకి, ఈమె 4 ఇయర్స్ వరకు ఉంటుంది, 8 ఇంచెస్ బాడీ లెంత్ అయితే సరిపోతుంది అన్నమాట. ఈ టోటల్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకొని ఈ బాడీ లెంత్ ని మనం మైనస్ చేసినప్పుడు కటింగ్ లో అది మనం చూసుకుంటాము. అండ్ ఫస్ట్ లెంత్, నెక్స్ట్ బాడీ లెంత్ ఇది తీసుకోవాలి ఈ విధంగా ఇంచెస్ టేప్ సైడ్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ తిరుగున్నాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ కిడ్స్ కి ఇక్కడ ఒక బోన్, ఇక్కడ ఒక షోల్డర్స్ దగ్గర ఈ బోన్ ఎండింగ్స్ ఉంటాయి కదా, ఈ బోన్ ఎండింగ్స్ దగ్గర ఇటు నుంచి ఇక్కడ వరకు ఈ బోన్ ఎండింగ్స్ ఇది తీసుకోవాలి. ఇక్కడ తిన షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఈ షోల్డర్ మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ అయిపోయింది, నెక్స్ట్ బాడీ లెంత్ అయిపోయింది, ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ అనేది హ్యాండ్ ఉంటుంది కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎండింగ్ అయ్యే ఈ రౌండ్ మెజర్మెంట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇవన్నీ ఇంచెస్ లోనే. ఇలా హ్యాండ్ ఒకసారి ఇట్లా ఎత్తు, ఇలా ఎత్తేసి ఇలా మళ్ళీ హ్యాండ్ కిందికని ఇలా తీసుకోవాలి. తినది వచ్చేసి ఆర్మ్ హోల్ 12 ఇంచెస్ ఉందన్నమాట. ఇలా ఆర్మ్ హోల్ తీసుకున్నాం. లెంత్, షోల్డర్, బాడీ లెంత్, ఆర్మ్ హోల్ ఇవి తీసుకున్నాం. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కిడ్స్ కి అయితే ఓన్లీ చెస్ట్ ఉంటుంది. చెస్ట్ దగ్గర తినది వచ్చేసి 22 ఇంచెస్. నెక్స్ట్ బాడీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వేస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి 21 ఇంచెస్ ఉంది. ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఇక్కడ మనకి వీళ్ళ రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ ఇక్కడ వరకు తీసుకొని అక్కడ నుండి మన నెక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో ఈ విధంగా ఇటు క్రాస్ లో ఇలా స్ట్రైట్ ఉంటుంది. చాలా మంది ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఇలా స్ట్రైట్ గా తీసుకుంటారు, అలా తీసుకోవద్దు. నెక్ షేప్ ని బట్టి మనము తీసుకుంటాము. నెక్ ఎక్కడ వరకు ఎండింగ్ కావాలి. ఇక్కడ ఈ పిల్లలకి ఇక్కడికి 4 ఇంచెస్ వరకు సరిపోతుంది. 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా సేమ్. ఇటు నుంచి 2 ఇంచెస్, 2 ఇంచెస్ నుంచి మళ్ళీ ఇది మనకి ఎక్కడ వరకు వీళ్ళకి బ్యాక్ నెక్ లెంత్ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్. ఇక్కడ షోల్డర్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడ కిందకి
వాళ్ళ స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత చూసుకోవాలి. ఒకవేళ పఫ్ అనుకోండి, పఫ్ ఎంత కావాలి, దాని బెల్ట్ ఎంత కావాలి అది చూసుకొని ఇక్కడ స్లీవ్ లెంత్ తీసుకోవాలి. ఎక్కడ స్లీవ్ అయితే ఎండ్ అవుతుందో అక్కడ స్లీవ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అంతే ఇక వీడియో. బాయ్ బాయ్, యూ కెన్ గో. చూసారు కదా ఒక కిట్కి ఎలా ఫ్రాక్ మెజర్మెంట్ తీసుకున్నానో. ఇందులో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచింగ్.